హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూ అనమాట. నిన్న మేము నలుగురు అక్క చెల్లెలం కట్టిన తర్వాత అయితే బంటితో కట్టించిన అనమాట. బంటి అస్సలు కట్టించుకోలేడు. నిన్న ఫస్ట్ కట్టిద్దామంటే దాని తర్వాత ఇంకా మా అందరిది అయిపోయినాక తమ్ముడు మాకు బట్టలు పెట్టిన తర్వాత అలాగే తమ్ముడు మా కాళ్ళకైతే ఇక్కడ మొక్కేస్తున్నాడు. ఇంకా మొక్కిన తర్వాత ఇంకా వాడిని చెల్లె తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయింది పెద్ద చెల్లె. ఇక్కడైతే బంటితో కట్టేసేయండి. కానీ చెల్లె కట్టేస్తుంది. రాకి ఇటు చూడు, నువ్వు అటు సైడ్ జరుగు, కైతా అటని జరుగు. కూర్చోండి. చెల్లె రాఖీ కడుతుందా బంటి నీకు? కట్టు. ఏ చెల్లె రాఖీ కడుతుంది. ఇటు చూడండి పవన్, ఇటు చూడు, ఇటు చూడండి ఒక్కసారి, ఇటు చూడండి ఒక్కసారి. కవిత చూడు, కవిత వాడు కూడా చూస్తున్నాడు. పవన్ నువ్వు కూడా చూడరా. ఏ సూపర్. వాడే అదే కడుతుందట, మళ్ళీ అన్నకి అదే కడుతుందట. టక్క టక్క కట్టేసి నాన్న. ఇటు చూడు బండి. అబ్బో ఖుషి ఎంతో. ఇంకోటి తీసుకొని కడుతుంది ఖుషి. ఓకేనా మమ్మీ? లడ్డు తొందర తీసుకురా బేట, లడ్డు తీసుకురా. మా వాళ్ళు ఏం ఉంచుతలేరు ఇక్కడ ముందట, అందుకే ఇగో ఇగో. సరే సరే సరే. ఇటు చూడండి, ఇటు చూడండి. చేతి పట్టు నాన్న, అక్క రాఖీ కడుతుంది. హనీ ఇటు చూడు నాన్న, నువ్వు మమ్మీని చూడు. రాఖీ నాన్న కట్టుకోవాలి, అట్లా చెయ్యొద్దు. ఇగో మా అమ్మ చూడు ఎంత మంచిగా కట్టుకున్నాడు. అమ్మో ఎన్ని కట్టుకున్నాడు. నువ్వు కూడా కట్టుకో. నీకు 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 కట్టాలి, నువ్వు కట్టుకోవాలి, నువ్వు కట్టుకోవాలి. పెట్టుకో, పెట్టు నాన్న, కట్టుకో నాన్న. రాఖీ కట్టుకోరా ప్లీజ్. కుట్టి కట్టు, కుట్టి నువ్వు కూడా కట్టినట్టు చేసే. ఎవరు కట్టుకుంటాడు. ఇటు చూడరా కుట్టి, కుట్టి ఇటు చూడరా, కుట్టి ఇటు చూడరా. పెట్టినట్టు చేయగానే ఇటు చూడు. అరే ఏమైందిరా కుట్టి? ఆగు నాన్న, కోపడక, వాడు చిన్నోడు కదా. ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయి, ఇప్పుడు కట్టు. కానీ తొందర పట్టుకో, తొందర పట్టుకో. తల మీద పెట్టు, తల మీద పెట్టు. ఇటు చూడు కుట్టిగా, తొందర ఇటు చూడు చేయి, తొందరగా ఇటు చూడు. సరే సరే సరే. వాడు కట్టుకొని ఇస్తలేడు ఎందుకో. మా బంటి అసలే రాఖీ కట్టనిస్తలేడు వాళ్ళ అక్కలతోటి. నువ్వైనా కట్టు హనీ, కట్టనిస్తలేడు కదా. ఇటు చూడండి మీరు ముగ్గురు, ఇద్దరు చూడండి. కుట్టి ఇటు చూడు. పవన్ ఇటు చూడరా, వాడు చూడు. అది తీసే బంటి. ఇటు చూడు పవన్, ఇటు చూడరా. మా బంటి అయితే ఒక్క ఫోటో దిగుతలేడు, ఒక్కటి చూస్తలేడు. లాస్ట్గా ఇటు చూడు బంటి, ఇటు చూడు నాన్న. పట్టుకో, ఇట్లా పట్టుకో. నేను ఇస్తాను, పట్టుకో. నువ్వు కుట్టెక్కకి ఇచ్చావు. మామ ఇస్తున్నాడు, మామ ఇస్తున్నాడు. మా హనికుట్టి మా బంటి అయితే అస్సలే రాఖీ కట్టుకోలేడు. మొత్తానికి అయితే ఇక రాఖీ కట్టుకోకుండా వాళ్ళకి డ్రెస్సులు ఇమ్మన్నా కానీ డ్రెస్సులు ఇస్తలేడు. మా ఖుషి ఏమో అక్కడ పోయి కూర్చుంటుంది. ఖుషి కూడా అవి అక్కడ పోయి కూర్చుంటుంది. ఎవరు? వాడు పట్టుకోలేదు, నీ ఫోనే పట్టుకోలే వాడు. వాడు పట్టుకోలేదు. నడు నడు. మీరైతే చూడండి, ఇటు చూడండి. అయితే వెనక జరుగు. ఖుషి బటర్ఫ్లై. అరే ఖుషి, మీరు చూడండి కదా. అరే అరే ఫోటోలు దిగమంటే కూడా మా వాళ్ళు బట్టలు పట్టుకొని అద్దా ఆడబెట్టేరు. ఇక ఆమె రాఖీ పండుగ అటు ఇటు చేసి అయితే వచ్చింది, అటు ఇటు చేసి. నడవండి లేవండి. ఇక ఏం మంచి అనిపించలేదు అయినా. రాఖీ పండుగ అయితే మరి చాలా హడావిడిగా అయితే జరిగింది. ఇదిగోండి ఇక్కడ వాళ్ళ డాడీ రాలేదు, వాళ్ళ బాబాయ్ రాలేదు. అలా మా బంటి అయితే అసలు రాఖీ కట్టుకోలేదు. ఇగో ఖుషి సతాయిస్తుంది. అయిపోయింది మొత్తానికి అయితే రాఖీ పండుగ. వాళ్ళ అక్కలకి నేను డ్రెస్సులు తీసుకుంటాను. వాళ్ళకి బట్టలు పెట్టినా కానీ బట్టలు కూడా వద్దట. అబ్బాయి ఏమల్లరి ఏమో జరిగింది రాఖీ పండుగ అయితే. వాళ్ళైతే మొత్తానికి అయితే ఇట్లా జరిగిందనమాట రాఖీ పండుగ. చెల్లెడి ఆఫీస్కి వెళ్ళిపోయింది, చెల్లెది కూడా. ఇంక ఇక్కడైతే బంటితోటి రాఖీ కట్టించేసినాం మీన్స్ ఓన్లీ జస్ట్ ఇట్లా పెట్టించి ఫోటో తీసిన అనమాట. అస్సలు కట్టుకోవట్లేదు వాడు సరిగ్గా. ఇంకా సర్లే అని చెప్పేసి అట్లా పెట్టించి ఫొటోస్ దిగి తర్వాత వాళ్ళ కలర్కి అయితే బట్టలు పెట్టడం అన్నా పెట్టట్లేదు వాడు. ఇంకా నేనే మధ్యలో పెట్టిపించేసిన. హనీ వీడియో కూడా రాలేదు, చూసుంటారు మీరు. ఇంక ఇక్కడైతే తినేస్తున్నాము. పెద్ద చెల్లెకి ఆఫీస్ ఉండే, అందుకే తొందర హడావిడి అయిపోయింది. డాడీకి కూడా డ్యూటీ ఉండే, అందుకే డాడీ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. మేము ఆల్రెడీ అందరం రెడీ అయిపోయేసరికి అటు ఇటు చేసేసరికి 10 అయింది. ఎంత తొందరగా చేసినా ఇంట్లో పని చేసుకొని బయట పిల్లలను రెడీ చేసిన తర్వాత మనము అన్నీ చేసుకొని రావాలంటే కూడా కొంచెం లేట్ అవుతుంది కదా. అయినా సరే మేము 10 వరకు అందరం రెడీ అయిపోయినాము. ఇంకా ఫస్ట్ డాడీకి అయితే కట్టేసినాం. డాడీకి కట్టిన తర్వాతనే ఇంకా తమ్ముడికి అయితే కట్టేసినాము. అటు ఇటు చేసి 12 అయిపోయింది. 12 అయ్యింది. 12 కాదు 11:30 వరకే కట్టేసినాం అన్నట్టు. ఎందుకు 11:30 వరకు అంటే 10 to 11:30 10:20 అనుకోండి.
10 వరకు 10-20 వరకు డాడీ కట్టేసి 10-20 నుంచి ఇంకా మేము తమ్ముడు కట్టేసినాం. జస్ట్ 1 అవర్లో అటు ఇటు అనమాట. బంటికి అలాగే తమ్ముడు కట్టేసినాము. చెల్లెకి లేట్ అవుతుంది ఆఫీస్కి. చెల్లె 1 అవర్ పర్మిషన్ అడిగింది. చెల్లెకి 10-10:30 వరకు అక్కడ ఉండాలి. ఇంకా 11:30 అయిపోతుంది. ఇక తినను కూడా తినలేదు. చెల్లె వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు లేట్ అవుతుంది అక్కడ, నేను 1 అవర్ పర్మిషన్ అడిగినా అని చెప్పేసి ఇంకా నేను అప్పుడేమో నేను సీరియస్ అవుతున్నా, మీకు అయితే పండగ రోజే మీకు డ్యూటీలు ఉంటాయి, డ్యూటీ ఉన్న రోజులు లీవులు తీసుకుంటా అని చెప్పేసి నేను కోపడ్డా. ఇక పాపం ఏం చేస్తాం, ఇక కొన్నిసార్లు అంతే కదా. ఇంకా పెద్ద చెల్లె అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంకా చిన్న చెల్లె ఇక లీవ్ తీసుకుందనమాట. అందరం ఇంట్లోనే ఉన్నాము. ఇంకా మా వారు రాలేదు ఈసారి రాఖీ పండగకి. అలాగే వాళ్ళ బాబాయ్ కూడా డ్యూటీ ఉండేసి వాళ్ళ బాబాయ్ కూడా రాలేడు. ఇద్దరు బాబాయిలు రాలేదన్నమాట. ఇంక ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము. కారీ బొట్టి వండినాము, ఇంకా చికెన్ కర్రీ చేసినాము, జొన్న రొట్టె చేసినాము, అలాగే ఇంకా బగారా రైస్ అయితే వండినాము అనమాట. అవన్నీ మేమైతే ఏం చేయలేదు, జస్ట్ మేము ఒక జొన్న రొట్టె చేసినాము, చికెన్ కర్రీ, అలాగే కారీ బొట్టి, తర్వాత రైస్ మొత్తం తమ్ముడే చేసిండు. ఇంకా మేమంతా పనిలో ఉన్నాం కదా, ఇంకా కొంచెం రెడీ అవ్వడంలో, తర్వాత మార్నింగ్ పనులు ఉంటాయి కదా, ఆ పనిలో ఉంటే ఇంకా మేము తమ్ముడే అన్ని వంటలు చేసిండు అనమాట. చాలా బాగా కుదిరినాయి, చాలా బాగుండే. ఇంక ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము. బంటికి తినేటప్పుడు కూడా సరిగా లేడు చూడండి, ఇక్కడ ఆయన కనిపిస్తున్నాడా మీకు? ఎక్కడో అక్కడ మధ్యలో కూర్చొని ఉన్నాడు అట్లా అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళ పిన్ని వచ్చిందనమాట ఆఫీస్ నుంచి తినడానికి ఇంటికి. అప్పుడు వాళ్ళ పిన్నిని దగ్గరుండి మరి కట్టించిందనమాట. చూడండి ఇదిగోండి రాఖీని అయితే. అప్పుడు రాఖీ కట్టించుకోమంటే అస్సలు కట్టించుకోలేడు. హని కుట్టి ఆగు హని, కొంచెం ఇట్లుండు, అమ్మమ్మ పడుకున్నదే కనబడుతుంది. అగో అప్పుడు బంటి రాఖీ కట్టించుకోమంటే అస్సలు అప్పుడు బంటి రాఖీ కట్టించుకోమంటే అస్సలు కట్టించుకోలేడు. ఇదిగోండి ఇప్పుడు కట్టించుకుంటున్నాడు. కట్టించుకో బంటి, అక్కతో కట్టించుకోనాను, మంచి కట్టు. హనీకి జరుగున చేయి కొంచెం ఇటాను, అట్లుండు కట్టించుకో. అప్పుడు కట్టించుకోరా అంటే అస్సలు కట్టించుకోలేడు. ఇప్పుడు వాళ్ళ పిన్ని వచ్చిందిగా, ఎట్టెట్టున్నా కట్టించుకుంటుండు వాళ్ళ పిన్నితోటి. బో ఏంది నిద్రపోతుండే ఏంది? ఇటు చూడు హని, పట్టుకొని ఇటు చూడు బెట్ట ఒకసారి, తొందరగా కట్టేసి. సరే టక్ టక్ కట్టు, ముడి కట్టు, ఫాస్ట్ కట్టు. మళ్ళీ వాడు అయితే అది కూడా కట్టనియాడు. ఏమి యాక్షన్లు వేస్తున్నాడు. అప్పుడు సెలబ్రేషన్ ఇటు తిప్పి పట్టుకోబెట్టా తొందరగా. ఇటు చూడు, నీ గాజుల ముందుకని బంటి పట్టుకో వావ్ బంటి. నేను ఫస్ట్ దగ్గర నుంచి ఒకటి తీసి ఇటు చూడు బంటి ఇటు చూడు. ఇంకా వాళ్ళ పిన్ని వచ్చినాక ఇక ఏదో ఒక్క రాఖీ కట్టించుకున్నాడు అనమాట. ఇక ఇలా జరిగింది బంటితోటి అయితే రాఖీ పండుగ. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.